ఒక పేద వ్యక్తి దేవుడిని ఎంతగానో విశ్వసించేవాడు. అతను ప్రతిరోజూ సముద్రం ఒడ్డున వెళ్లి చేపలు పట్టి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు అతను వేసిన గాలానికి ఒక అరుదైన జాతి చేప అతనికి దొరుకుతుంది. దానిని చూసి అతను అనుకుంటాడు, కృతజ్ఞతలు దేవుడా, ఇన్నాళ్లకు నన్ను కరుణించావు. ఇది వేలు విలువ చేస్తుంది. దీనిని అమ్మి ఒక పడవ తీసుకుంటాను. నా ఇంట్లోని కష్టాలన్నీ పూర్తి చేసుకుంటాను. నా ఇంట్లోని వాళ్లకు ఏ ఇబ్బంది లేకుండా రోజూ భోజనం పెట్టవచ్చు అని అనుకుంటూ ఆ చేపను పట్టుకుని తన ఇంటి వైపుకు బయలుదేరాడు. ఇంతలో అతను పట్టుకు వెళుతున్న ఆ చేప అక్కడగా వెళుతున్న మరో బలమైన మత్స్యకారుడి కళ్లల్లో పడుతుంది. ఆ బలవంతుడు ఆ పేద వ్యక్తిని బెదిరిస్తాడు ఆ చేపను తనకు ఇచ్చివేయమని. దానికి ఆ పేదవాడు నిరాకరిస్తాడు. ఎంతకు వినకపోయేసరికి ఆ బలమైన వ్యక్తి ఆ పేదవాడి చేతి నుండి ఆ చేపను బలవంతంగా లాక్కుంటాడు. ఆ క్రమంలో ఆ చేప ఆ బలవంతుడి వేలిని కుట్టేస్తుంది. అతను హాస్పిటల్ కు వెళతాడు. డాక్టర్ అతని వేలికి బ్యాండేజ్ వేస్తాడు. కాని ఆ వేలు ఎంతకు నయం కాదు. ఇన్ఫెక్షన్ చేతికి పాకకూడదని ఆ వేలిని తీసేసి చేతికి బ్యాండేజ్ చుడతారు. 3 రోజుల తరువాత ఆ చేతికి ఉన్న కట్టును తీసివేసినప్పుడు ఇప్పటికీ ఆ గాయం సరికాకపోయేసరికి డాక్టర్ అతనితో చెబుతాడు, మీ అరచేతిని తీసేయాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ మీ ఒంటి నిండా పాకుతుంది అని. ఆ వ్యక్తి కంగారు పడిపోతాడు. ఆ సమయంలో అక్కడే కూర్చొని చూస్తున్న ఒక వ్యక్తి సందేహంగా అతనితో చెబుతాడు, మీతో ఏదో ఒక తప్పు జరిగే ఉంటుంది, లేకపోతే దేవుడు మిమ్మల్ని ఇంతలా శిక్షించడు. మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే వెంటనే అతనికి క్షమాపణలు చెప్పుకోండి అని. అతను అనుకుంటాడు, తప్పైతే నా వలన జరిగిపోయింది. ఎవరికో దక్కాల్సిన సంపదను నేను చేజిక్కించుకోవాలని అనుకున్నాను, కాని అది నన్ను పాములా కాటు వేసింది అని. ఆ వ్యక్తికి క్షమాపణలు చెప్పటానికి అతనిని వెతుక్కుంటూ బయలుదేరతాడు. అతను కంటపడినప్పుడు ఆ వ్యక్తితో అడుగుతాడు, అసలు నువ్వేం చేశావు? నాకు ఇంత కష్టాన్ని కలిగించావు. నాపై ఏదైనా మంత్రాన్ని గాని ప్రయోగించలేదు కదా అని. దానికి ఆ వ్యక్తి బదులిస్తాడు, నేనే మంత్రము ప్రయోగించలేదు, కానీ ఒకటి మాత్రం నిజం. నేను ఆ దేవుడితో వేడుకున్నాను, దేవుడా, ఇతను తన బలాన్ని నాపై ఉపయోగించాడు, నేనేమీ చేయలేకపోయాను. ఇక నీ వంతు వచ్చింది, నీ బలాన్ని ఇతనిపై ప్రయోగించు అని. మిగతాదంతా ఆ దేవుడే చూసుకున్నాడు. కాబట్టి తనను నమ్ముకున్న వారికెవరికైనా అన్యాయం జరుగుతూ ఉంటే ఆ దేవుడైనా సహించలేడు కదా. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి.